ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అంశం సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుంది. అదేమిటి అంటే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయి దాకా ఎదిగినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్లోని ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటూ తోటి మహిళా ఐపీఎస్ అధికారిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చెప్పేసి ఆ మహిళా ఐపీఎస్ అధికారిని వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతకీ అంశం గురించి ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూనే ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ కూడా సాధించి ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాడు. చాలామంది ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఇతను కొంతమంది అయితే ఆదర్శంగా కూడా తీసుకున్నారు. నిజంగా అది ఆషామాషి విషయం కూడా కాదు. అటువంటి వ్యక్తి ఈరోజు లైంగిక ఆరోపణలు విషయంలో ఒక మహిళ ఐపీఎస్ అధికారి చేసినటువంటి ఆ కేసు నమోదు చేసిన అంశం గురించి ఎదుర్కోవడం కావచ్చు. ఇప్పుడు అతను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ప్రస్తుతం చూసుకుంటే చావు బతుకులో ఉన్నాడు. ఈ అంశం గురించి మీ మాటలు ఉంటారు. ఇది చాలా విచిత్రమైన కేసుగా కనిపిస్తుంది వెంకట్ గారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక కానిస్టేబుల్గా ఎంపికయ్యి ఉద్యోగం చేసుకుంటూ పై అధికారుల యొక్క అమర్యాదకరంగాను లేకపోతే అవమానకరంగా వ్యవహరించారని ఆ కసితో పదవికి అది మన ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి మరి చాలా కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ రాక సాధించి ఐపీఎస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు. ఐపీఎస్ అకాడమీ అనేది మొత్తం భారతదేశం మొత్తానికి రాజేంద్ర నగర్లో, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ అంటారు దాన్ని, అక్కడ ఉంది. అలాగే ఐఏఎస్లకేమో ముస్సోరీలో ఉంటుంది, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకి డెహ్రాడూన్లోనూ ఇక్కడ ఉంది. అట్లా ఒక్కొక్క సర్వీస్కి ఒక్కోసారి ఇస్తారు. అట్లాగే ఐఆర్ఎస్ అధికారులకు కూడా అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు ట్రైనింగ్. అలా ట్రైనింగ్ పొందుతున్న సమయంలో మీరు చెప్పినట్టు ఇతను ఐపీఎస్గా సెలెక్ట్ అయినప్పుడు మీడియాలో చాలా విస్తృతమైన ప్రచారం జరిగింది. ఒక పట్టుదలతో ఒక ఉన్నతాధికారులు అవమానించారనే కసితో తను కూడా ఐపీఎస్ అధికారిగా, ఇతను అవమానించిన వ్యక్తి మహా అయితే ఇన్స్పెక్టర్ల కన్నా కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉండే ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యి మరి అతను అక్కడ ఒక మహిళా అధికారినితో శిక్షణలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. దాదాపు 2 సంవత్సరాలు ఉంటుంది ఈ శిక్షణ. అప్పుడు వరకు వీళ్ళు మంచి చెడ్డలన్నీ కూడా జాతీయ పోలీస్ అకాడమీ అధికారులే చూస్తారు. అంటే వీళ్ళకి సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ కానీ, వీళ్ళ ప్రవర్తన విషయంలో కానీ, శిక్షణ విషయంలో కానీ, వీళ్ళకి ఇచ్చే జీతభత్యాలు ఇవన్నీ కూడా పోలీస్ అకాడమీ ద్వారానే జరుగుతాయి. అంటే ఒక రకంగా కేర్ టేకర్స్ ఎవరంటే పోలీస్ అకాడమీ ఒక గార్డియన్స్ లాగా వ్యవహరిస్తారు. వీళ్ళని ఫుల్ ప్లెడ్జ్డ్ ఐపీఎస్లుగా రూపొందించే వరకు ఆ శిక్షణ ఇస్తారు. వాళ్ళకి శిక్షణ అయిపోయిన తర్వాత సహజంగా కేంద్ర హోంమంత్రి లాంటి వాళ్ళు, ప్రధానమంత్రి వాళ్ళ ప్రోగ్రామ్ను బట్టి వీళ్ళకి ఐపీఎస్లుగా ఆ ఫ్లాగ్స్ ట్రైనింగ్ తీసేసి ఫుల్ ప్లెడ్జ్డ్ ఆఫీసర్స్గా వాళ్ళని డిజిగ్నేట్ చేస్తారు. ఈ శిక్షణ పొందుతున్నప్పుడు అత్యంత కఠినమైనటువంటి క్రమశిక్షణ పద్ధతులు ఉంటాయి. అలాగే వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, పంక్చువల్గా లేవటం కానీ అన్నీ కూడా ఒక నిబద్ధతతో జరుగుతూ ఉంటాయి. మరి కానిస్టేబుల్గా ఉండి ఒక పేదరికంతో వచ్చిన వ్యక్తి ఒక అనుచితంగా ఒక మహిళా అధికారిని పట్ల వ్యవహరించాడా, దానికి తోడు ఆ అమ్మాయి పోలీస్ కేసు పెట్టే పరిస్థితి రాక వెళ్ళిందంటే సహజంగా ఏదైనా చిన్న విషయాల్లో హెరాస్మెంట్ చేయటమో, లేకపోతే ఏదైనా అసభ్యమైన కామెంట్ చేయటమో, ఏదైనా సైగలు చేయటమో, లేకపోతే దురుసుగా మాట్లాడటమో చేస్తే అది సహజంగా ఆ ప్రాంగణం దాటి బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఏదున్నా అక్కడున్న అధికారులు, డైరెక్టర్ ఉంటారు, అలాగే డిఫరెంట్ అధికారులు ఉంటారు, అలాగే ఒక క్రమశిక్షణ సంఘం కూడా ఉంటుంది అక్కడ. ఎందుకంటే మహిళల పట్ల ఏదైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఇతరుల పట్ల అనుచితంగా వ్యవహరించినా, అక్కడ సిబ్బంది పట్ల వ్యవహరించినా వీళ్ళ ప్రవర్తన మీద విచారణ జరిపి ఇతని మీద తగిన విధమైనటువంటి సిఫార్సు చేసే అధికారం అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళ అధికారానికి మించినటువంటి సంఘటన జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. కత్తితో ఆ అమ్మాయిని మెడ మీద పెట్టి బెదిరించి ఆమె పట్ల బలాత్కారం చేయబోయాడన్నంత పరిస్థితిగా ఆమె కంప్లైంట్ చేసింది. నా పట్ల దురుసుగానో అసభ్యంగానో ప్రవర్తించాడు, లేకపోతే నన్ను అసభ్యంగా మాట్లాడాడు అంటే క్రమశిక్షణా సంఘం పరిధిలోకి వస్తుంది. కానీ అంతకు మించి జరిగినప్పుడు వాళ్ళకుండే
అధికారాలు చాలా పరిమితం. అప్పుడు భారత శిక్షా స్మృతి లాంటి లేకపోతే భారత న్యాయ సంహిత ఉంది కదా, ఇప్పుడు బిఎన్ఎస్ వస్తుంది. అప్పుడు స్థానిక పోలీస్ అధికారులు, పోలీస్ స్టేషను, రాజ్యాంగ వ్యవస్థ రావాలి. ఎందుకంటే అది ఎక్కడ జరిగినా కూడా అది ఇన్స్టిట్యూటు, అదేమి షిప్ కాదు, వేరే ఫారిన్ కంట్రీలో జరిగింది అనుకోవటానికి. అది హైదరాబాద్ భూభాగంలో జరిగింది, భారత ప్రభుత్వ సంస్థ. అది అక్కడ జరిగినటువంటి ఒక నేర ప్రయత్నం. ఆ నేర ప్రయత్నాన్ని కూడా పోలీస్ అధికారులే చేయాలి తప్ప అంతర్గతంగా ఉండే అధికారులకి ఆ ఇన్వెస్టిగేటివ్ పవర్స్ కానీ లేకపోతే ప్రాసిక్యూట్ చేసే పవర్స్ కానీ వాళ్ళకు ఉండవు. అదే కనుక చిన్న చిన్న తప్పులు అయితే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్కి లెటర్ రాస్తారు, లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్కి రాస్తారు. ఇదిగో ఫలానా అతను ఫలానా విధంగా అనుచితంగా ప్రవర్తించాడు, వీ హ్యావ్ టేకెన్ 15 రోజులు 10 రోజులు సస్పెండ్ చేశామనో లేకపోతే ఇంకొకటో, లేదు ఏదైనా క్రమశిక్షణ చర్యలు మీరు తీసుకోమనో రికమెండ్ చేస్తారు. అవసరమైతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయమని కూడా రాయగలరు, ఆ సెక్షన్ నుంచి టర్మినేట్ చేయమని కూడా చేయగలరు. అంటే అతని ఐపీఎస్కే అవమానకరంగా ఉంది, ఇట్లాంటి వ్యక్తులు రేపు ఐపీఎస్ అయినా కూడా ఈ అఖిల భారత సర్వీసులకి తగ్గ స్థాయి ఈయనలో లేదు అన్న నిర్ణయం కనుక వస్తే, వాళ్ళందరూ ఏకాభిప్రాయంకి వచ్చి దానికి సంబంధించిన రిపోర్ట్ కనుక హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీకి రాసినప్పుడు ఒక్కోసారి డ్రాప్ చేసిన సందర్భాలు ఉంటాయి కూడా. అదేం పెద్ద విషయం ఏం కాదు. అట్లాంటప్పుడు పోలీస్ కేసు పెట్టక్కర్లా, ఎందుకంటే అతను ప్రవర్తనే అనుచితంగా ఉంది, ఐపీఎస్ స్థాయికి తగినట్టుగా లేదు, ఆ శిక్షణా సంస్థల్లో ఒక శిక్షణార్థిగా ఉండే అర్హత కూడా అతనికి లేదు. ఏదో ఎంపికలో పొరపాటు జరిగిందో, అతని ప్రవర్తనలోనే కొన్ని తప్పులు ఉన్నాయో, అతని మానసిక ప్రవర్తన బాగాలేదనో, లేకపోతే ఫిజికల్గా అతని వ్యవహారమే తప్పుగా ఉందనో అంటే వేరే మాట. కానీ ఇక్కడ వాళ్ళు మించినటువంటి నేరం అక్కడ ఆరోపించింది ఆ అమ్మాయి కూడా కర్ణాటకకు చెందిన అమ్మాయి అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ క్రమశిక్షణా సంఘం నేషనల్ పోలీస్ అకాడమీకి మించిన సంఘటన జరిగిందనే అనిపిస్తుంది. కానీ ఒక కానిస్టేబుల్గా వెళ్ళి ఆ స్థాయిలో ఉన్న అధికారి మళ్ళీ ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు మధ్యలో, ఇది నా మీద వస్తున్న ఆరోపణలు కేవలం అభూత కల్పనలు మాత్రమే, వీటిని నమ్మొద్దు, వీటిని ప్రసార మాధ్యమాలు కూడా నాతో మాట్లాడకుండా ప్రసారాలు చేయొద్దు, న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను ఒక క్లీన్ రికార్డుతో, అంటే ఒక నిర్దోషిగా నేను బయటకు వస్తానని కూడా ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడని చెప్తున్నారు. వాళ్ళ సోదరుడి ఇంట్లో కళ్యాణ్ నగర్లో, అతనికి హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, చాలా విషమంగా ఉందని కూడా వస్తుంది. నిజంగానే కనుక అతను ఏమీ తప్పు చేయకుండానే ఒక ఐపీఎస్ శిక్షణ పొందుతూ తను మరి ఒక తక్కువ ఆదాయ వర్గాల నుంచి వచ్చా కాబట్టి నా మీద ఏదైనా వివక్ష చూపారు, నేను ఇది తట్టుకుని బయటపడలేనని జంకాడా, లేకపోతే అతను మరి అట్లాంటి ప్రయత్నం చేశాడు అంటే ఒక రకంగా ఐపీఎస్గా అతను ఎలా సూట్ అవుతాడనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే నువ్వు శిక్షణలో ఉండి నీకు నువ్వే రక్షించుకోలేకుండా నీ మీద వచ్చినటువంటి నిరాధారమైన ఆరోపణతోనే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకునే స్థితికి వెళ్ళావంటే రేపు నీ సర్వీస్కి నువ్వు ఎలా న్యాయం చేయగలుగుతావు? ఇలాంటి ఒత్తిళ్ళు అనేక వస్తాయి ఐపీఎస్ అధికారులకి. అయినా తట్టుకోవాల్సిందే, ఎటువంటి శిక్షణ అయినా ఫేస్ చేయాల్సిందే. అనేక ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అతను వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇస్తుంది హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ. వీళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సుని పరిగణలోకి తీసుకుంటేనే నీ మీద ఇలాంటి సిఫార్సు వచ్చింది, నీ వైపు నుంచి ఏదన్నా. భారతదేశంలో ఉన్న ఒక ఇది ఏంటంటే, ఎప్పుడు ఎంత పెద్ద కేసు అయినా కూడా ఈవెన్ ఇందిరాగాంధీని చంపినటువంటి నేరస్తులకు కూడా వాళ్ళ తరపున వాదించుకునే అవకాశం ఉంది భారతదేశంలో. ప్రధానమంత్రిని చంపిన వాళ్ళకు కూడా అట్లా మరి తను ఆ శిక్షణలో ఉండి అంత పనిచేశాడు అంటే కూడా ఈ రికమెండేషన్తో పాటు ఈవెన్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కూడా, హోమ్ మినిస్ట్రీ ఇంత పిరికి వ్యక్తిని మేము ఐపీఎస్లో ఎలా కొనసాగిస్తామనే ఒక క్వశ్చన్ అరైజ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. అప్పుడైనా కూడా అతన్ని శిక్షణ నుంచి డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి గతంలో కొన్ని జరగలేదు, ఇదే మొదటిసారి అని కూడా అనటానికి వీల్లేదు. కానీ ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక అవమానం పొంది నేను వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి ఇతరులకు స్ఫూర్తిగా ఉంటానని బయటకు వచ్చి ఆ విధమైనటువంటి ప్రొజెక్షన్ పొందిన వ్యక్తి ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ఇంత పిరికి పని చేయటం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక రకంగా
ఆందోళన కూడా కలిగిస్తుంది. అంటే ఈ తరం యువత గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా రంపచోడవరంలో అనుకుంటా తమిళనాడుకు చెందిన ఒక అధికారి నక్సలైట్ ఏరియాస్లో పోస్ట్ అయ్యి ఏసీపీగా సూసైడ్ చేసుకున్నాడు. ఒక ఇంటర్నల్గా ఫ్యామిలీ ఇష్యూస్ మీద. ఫ్యామిలీ ఇష్యూస్లో అనేక ఒత్తిళ్ళు ఎవరికైనా వస్తాయి ఇవాళ రేపు. మరి మ్యారిటల్ ఇష్యూస్ కూడా వస్తాయి. అట్లా నాకు కూడా తెలిసిన పోలీస్ అధికారులు సీనియర్గా ఉండి ఇన్స్పెక్టర్ డిఎస్పీ క్యాడర్లో మ్యారిటల్ ఇష్యూస్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా నా స్నేహితులు కూడా ఉన్నారు. కానీ ఒక ఐపీఎస్ అధికారిగా ఇంత చిన్న వయసులో ఉండి అతను ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో వచ్చిన వ్యక్తి ఇలాంటి పని చేయటం కానీ, ఒకవేళ నిరాధారం అయితే కూడా దాన్ని ప్రూవ్ చేసుకుని బయటకు వస్తే బాగుంటుంది. కానీ తనుగా జీవితాన్ని ముగించుకోవటం అనేది ఇదొక విషాదం అనిపిస్తుంది. అది థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు కూడా.